అరుణాచలం గురించి అందరూ వినే ఉంటారు. ఇక్కడ మనం శివుణ్ణి అరుణాచల రూపంలో దర్శించుకోవచ్చు. మనం ప్రదక్షిణం మొదలు పెట్టే ముందు ఒకసారి దేవాలయం దగ్గరికి వెళ్లి బయట నుండే దేవుని ముక్కొని బయలుదేరదాము. నేను ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. చెప్పులు లేకుండా చేస్తే మంచిది. మీరు నడుచుకుంటూ వెళ్ళినా లక్షలు లేకుండా ఈ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మనం చుట్టూ ప్రదక్షిణ చేసి ఫైనల్ గా ఇక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనమైతే ప్రదక్షిణ మొదలు పెడదాము. టెంపుల్ కి ఎదురుగా ఇలా లెఫ్ట్ రోడ్డు పై నుండి మన ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. మనం చేసే ఈ ప్రదక్షిణలో టోటల్ గా 8 శివలింగాలు ఉంటాయి. అవి ఈ కొండకి 8 దిక్కుల్లో ఉంటాయన్నమాట. మొదటిగా మనం దర్శించుకోబోయేది ఇంద్రలింగం. ఇది అరుణాచలగిరికి తూర్పు రెండవ లింగము అగ్నిలింగము. ఇది అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. దీన్ని మూడవది యమలింగం. ఇది అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. దీని 4వ లింగము నైరుతి లింగము. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట నైరుతి లింగము. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. దీనిలో ఒక టెంపుల్ వచ్చింది, తిరునాల్ అన్నమలై టెంపుల్. ఇది మనం విజిట్ చేయాల్సిన లింగాల్లో ఒకటి కాదు, కానీ ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో చాలా మంది భక్తులు ఇక్కడ విజిట్ చేస్తుంటారు. నెక్స్ట్ మనం విజిట్ చేయవలసింది సూర్యలింగము. ఈ సూర్యలింగం కూడా 8 లింగాల్లో ఒకటి కాదు, కానీ మనం విజిట్ చేయాలి. ఇది అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. దీన్ని సూర్య భగవానుడు 5వ లింగము వర్ణలింగము. ఇది అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. దీన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శించుకోవడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనేసి భక్తుల నమ్మకము. నెక్స్ట్ లింగము వాయులింగము. ఇది అరుణాచలగిరికి వాయువ్యం దిక్కున ఉంటుంది. దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 7వది కుబేర లింగము. ఇది అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. దీన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. మనం ఈ కుబేర లింగం దాటి కొంత ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ లో ఈ మోక్ష మార్గం అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులోంచి ఎంత లావుగా ఉన్నా బయటకు వస్తారంట. చూస్తున్నారు కదా, కొంచెం కష్టంగానే రావాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది మధ్యంలో ఇరుక్కుపోతుంటారు. సో మీరు అలాంటి రిస్క్ లేదు అనుకుంటేనే ట్రై చేయండి. కానీ మీరు ఇదే 8వది చివరిది ఈశాన్య లింగము. ఇది అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. దీన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం ఇక్కడితో మనం 8 లింగాల దర్శనము అయిపోయింది. మనమైతే రాజగోపురం వద్దకు వచ్చేసాము. ఇక్కడికి రీచ్ అవడంతో మన ప్రదక్షిణ ముగుస్తుంది.